పౌలు సంఘానికి ఏం చెప్తున్నాడు? మీరంతా భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను, ప్రవచించాలని మరి విశేషంగా కోరుకుంటున్నానని అన్నాడు. మీ సంఘాల్లో భాషలు మాట్లాడడానికే ప్రోత్సహిస్తున్నారు గాని ప్రవచన వరం కోసం ఎందుకు సంఘాన్ని ప్రోత్సహించడం లేదు? Ha la 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 la. Whatever comes, it could be la la la, it could be ya ya ya, it could be da da da. Whatever comes, in your mouth, ka 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 ka. If that's the one, just go for it. నోటుకొచ్చింది మాట్లాడితే అదే భాషల వరం అంటూ బోధించి విశ్వాసులు తాము ఏదో ఒక వరాన్ని పొందేసుకున్నాంలే అనే భ్రమని కలిగిస్తున్నారు. ఇది తప్పు. పౌలు భాషలు మాట్లాడేవారు అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయమన్నాడు. మీ సంఘాల వారికి ఈ వరం కోసం ఎందుకు చెప్పడం లేదు? వందల మంది వేల మంది భాషలు మాట్లాడే మీ సంఘాల్లో వాటి అర్థాలు చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు లేరు? వాక్యానికి మీరు ఎంత దూరం వెళ్లిపోతున్నారో తెలుసుకోండి. భాషలను ఆటంకపరచకండి అని చెప్పిన దేవుడే బోధించేటప్పుడు భాషలను మాట్లాడకండి అని కూడా చెప్పాడు. కానీ స్టేజ్ మీద మైక్ పట్టుకొని వాక్యం చెప్తూ మధ్యలో భాషలు మాట్లాడుతున్నారు. పాటలు పాడేటప్పుడు మధ్యలో భాషలు మాట్లాడుతున్నారు. ఏంటిది? అందరూ ప్రార్థించుకుంటుంటే నువ్వు భాషలు మాట్లాడితే తప్పులేదు, కానీ అందరూ నీ ప్రార్థన వింటూ ఏకీభవిస్తున్నప్పుడు మాత్రం అర్థమయ్యే భాషలోనే ప్రార్థించాలి. చివరికి మీ సంఘాలు ఎలా తయారయ్యాయో తెలుసా? ఎవడెక్కువ భాషలు మాట్లాడితే వాడే ఆత్మపూర్ణుడు, ఎవడు అందరి ముందు సౌండ్ బాక్సుల్లో భాషలు మాట్లాడతాడో వాడే పరిశుద్ధుడు. ఎంతకాలం ఇలా? సేవకులారా, అపోస్తలులు ఆదిమ సంఘ అనుభవాలను చూడండి. పత్రికల్లో వరాల గురించి ఏం రాయబడిందో ధ్యానించండి. మీ సిద్ధాంతం తప్పు అని తెలుసుకోండి. ఇప్పటికైనా మార్చుకోండి. వ్యవస్థాపకుల్ని గౌరవించడం అంటే వారు తెలుసో తెలియకో పెట్టిన వాక్య విరుద్ధమైన సిద్ధాంతాల్ని కూడా గుడ్డిగా కొనసాగించడం కాదు, పూర్తి వాక్యానుసారమైన స్థితిలోనికి అనగా సంపూర్ణతలోనికి తీసుకురావడం. ఐపీసీ, టీపీఎం, సిపిఎం, హోసన్నా, బెరాకా అందరూ ఆలోచించండి. ఈ ఆత్మలేని వాళ్ళు మనల్ని విమర్శించే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన తప్పుని వాడెవడో ఎత్తి చూపడం ఎందుకు? మనమే తెలుసుకుని దిద్దుకుంటే వచ్చే తరమన్న వాక్యానుసారంగా బ్రతుకుతారు. వరాలన్నిట్లో వ్యక్తిగత క్షేమాభివృద్ధి కలిగించే వరం భాషల వరం ఒక్కటే. మిగతావన్నీ ఇతరులు మారడానికో, బలపడ్డానికో, విడుదల పొందుకోవడానికో ఉపయోగపడతాయి. ఇవి కృపావరాల్లో శ్రేష్టమైనవి. ఆత్మ కలిగిన సంఘాలన్నీ భాషల దగ్గరే ఆగిపోయాయి. శ్రేష్టమైన వాటి వైపు కనీసం చూడటం లేదు. మారండి. భాషలు మాట్లాడితేనే గాని సేవ చేయడానికి పనికిరారని యేసన్నగారు రూల్ పెట్టారు. ఇది వాక్య విరుద్ధం. హోసన్నలో ఎవరైనా ఇప్పుడు ఈ రూల్ మార్చగలరా? దేవుని కన్నా బైబిల్ కన్నా వ్యవస్థాపకులే ఎక్కువని భావించే కొందరు ఏ రూల్ ని మార్చుకోరు. విశ్వాసులారా, మీరైనా ఆలోచించి వాక్యానుసారంగా నడుచుకోండి. శ్రేష్టమైన వరాల్ని ఆసక్తితో అపేక్షించండి. భాషల వరం కలిగి ఉంటే వ్యక్తిగత ప్రార్థనలోనూ అందరూ ప్రార్థించే ఆరాధించే సమయంలోనూ మాత్రమే మాట్లాడండి. పక్కవారు వినాలనో వినిపించాలనో మాట్లాడొద్దు. అది వాక్య విరుద్ధం. భాషల వరం ఉన్నవారు అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతం ఎక్కడో కొందరే అర్థం చెప్పే వరం ఉన్నవాళ్ళున్నారు. ఇక మీదట ప్రతి సంఘంలోనూ ఆ వరం కలిగిన వాళ్ళు ఉందురుగాక.